వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం డిసెంబర్ 1 నుండి 11 వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నంబర్ 1. ప్రపంచ మృత్తికా దినోత్సవం వరల్డ్ సాయిల్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, డిసెంబర్ 5. ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న నిర్వహిస్తారు. వరల్డ్ సాయిల్ డే 2023 థీమ్ వచ్చేసి సాయిల్ అండ్ వాటర్ ఏ సోర్స్ ఆఫ్ లైఫ్. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేను ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న నిర్వహిస్తారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ను ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మిచంగ్ తుఫాన్కు ఆ పేరును పెట్టిన దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ నేర గణాంకాల సంస్థ ఎన్సీఆర్బి 2022 నివేదిక ప్రకారం అత్యంత సురక్షితమైన నగరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, కోల్కతా. జాతీయ నేర గణాంకాల సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి జాతీయ నేర గణాంకాలు 2022 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో అత్యంత సురక్షితమైన నగరం, సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నిలిచింది. కోల్కతా వరుసగా 3 సార్లు అగ్రస్థానంలో నిలిచింది. పూణే 2వ స్థానంలో, హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచాయి. జాతీయ నేర గణాంకాలు 2022 ప్రకారం దేశంలో 2022లో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. 2021లో నమోదైన మొత్తం హత్య కేసులతో పోలిస్తే 2022లో 2.6% తగ్గుదల నమోదైంది. 2021తో పోలిస్తే 2022లో సాధారణ నేరాల సంఖ్య 4.5% మేర తగ్గింది. అదే సమయంలో మహిళలపై 4%, చిన్నారులపై 8.7% నేరాలు పెరిగాయి. కిడ్నాప్లు 5.8%, వృద్ధులపై వేధింపులు 9.3%, ఎస్సీలపై వేధింపులు 13.1%, ఎస్టీలపై నేరాలకు సంబంధించి 14.3% మేర కేసులు ఎక్కువయ్యాయి. ఆర్థిక నేరాలు 11.1%, అవినీతి కేసులు 10.5%, సైబర్ నేరాలు 24.4% వృద్ధి చెందాయి. మనుషుల అక్రమ రవాణా 2.8% ఎక్కువైంది. ఇందులో మిస్సింగ్ కేసులు 13.5% పెరగ్గా ఆచూకీ తెలియని చిన్నారుల కేసులు 7.5% వృద్ధి చెందాయి. ఆస్తి సంబంధ నేరాలు 10.1% పెరిగాయి. సైబర్ నేరాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఆర్థిక నేరాల్లోనూ ముందుంది. మహిళల నేరాల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే కొంత మెరుగ్గానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్ మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్ 2023కు ఆతిథ్యం ఇస్తున్న దేశం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, మలేషియా. పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2023 మలేషియాలోని కౌలాలంపూర్లో డిసెంబర్ 5 నుంచి 16 వరకు జరుగుతుంది. పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ 2021 ఒడిషాలో జరిగింది. విజేత అర్జెంటీనా. భారత్ 2001 మరియు 2016 సంవత్సరాలలో పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ను గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, లాల్ దుహోమా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మిజోరం. ఇటీవల జరిగిన మిజోరం శాసనసభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన జోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ జెడ్పీఎం అధ్యక్షుడు లాల్ దుహోమా మిజోరాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కంబంపాటి హరిబాబు ఆయన చేత ప్రమాణం చేయించారు. ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అవి తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మరియు మిజోరాం. ఈ 5 రాష్ట్రాల్లో తెలంగాణలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ, మిజోరాంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం పార్టీలు విజయం సాధించాయి. ఈశాన్య రాష్ట్రం మిజోరం శాసనసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ జోరాం పీపుల్స్ మూవ్మెంట్ సంచలన విజయం సాధించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు గాను 27 స్థానాల్లో గెలిచింది. మెజారిటీ మార్కును సులువుగా దాటేసింది. మిజోరంలో డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అధికార ఎంఎన్ఎఫ్ కేవలం 10 స్థానాల్లో నెగ్గింది. బీజేపీకి 2 స్థానాలు లభించాయి. తెలంగాణలోని మొత్తం అసెంబ్లీ స్థానాలు 119.
ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్కు వచ్చిన ఓట్ల శాతం 39.40%. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి 39 సీట్లను గెలుచుకుంది. బీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల శాతం 37.35%. బీజేపీ 8 స్థానాల్లో, ఏఐఎంఐఎం 7 స్థానాల్లో, సిపిఐ 1 స్థానంలో గెలుపొందాయి. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి. ఇది ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో ఉంది. రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్లో బీజేపీ 163 స్థానాల్లో గెలుపొందింది. రాజస్థాన్లోని మొత్తం అసెంబ్లీ స్థానాలు 200. ఇందులో బీజేపీ 115 సీట్లను కైవసం చేసుకుంది. ఛత్తీస్గఢ్లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. ఇందులో బీజేపీ 54 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 35 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్ సాయ్ ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రి కానున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ మెరపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇండోనేషియా. ఇండోనేషియాలోని పశ్చిమ సమత్రా దీవిలోని మౌంట్ మెరపి అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. 12 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ విస్ఫోటనం వల్ల 3000 మీటర్ల ఎత్తుకు బూడిద వ్యాపించింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ వైస్ చైర్మన్గా భారత్కు చెందిన రామన్ సుకుమార్ నియమితులయ్యారు. రామన్ సుకుమార్ ఆసియా ఏనుగుల నిపుణుడిగా ప్రసిద్ధి. ప్రపంచ వాతావరణ సంస్థ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 1988లో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీని స్థాపించాయి. ఐపీసీసీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ఐపీసీసీ ప్రస్తుత చైర్మన్ జిమ్ స్కియా, వైస్ చైర్మన్ రామన్ సుకుమార్. గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్లో గీతికా కౌల్ తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో సియాచిన్ ఉంది. శత్రువులతో పాటు అనుక్షణం మారే వాతావరణ పరిస్థితులు, ఏడాది పొడవునా గడ్డకట్టించే చలి సర్వసాధారణం. అటువంటి ప్రాంతంలో తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా ఎంపికై చరిత్ర సృష్టించారు గీతికా కౌల్. సమీప భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టే దిశగా కీలక ముందడుగు వేసినట్లు ఇరాన్ తెలిపింది. జంతువులను రోదసీలోకి మోసుకెళ్లగల సామర్థ్యమున్న క్యాప్సూల్ను 130 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి పంపించినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే 500 కిలోల బరువున్న ఆ క్యాప్సూల్లో ఏమైనా జంతువులను పంపించారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. 2029లోగా తమ వ్యోమగాములను రోదసీలోకి పంపించాలని భావిస్తున్నామని, అందుకు తగ్గట్లు భవిష్యత్తులో జంతువులతో ప్రయోగ పరీక్షలు చేపడతామని ఇరాన్ తెలిపింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రాపై లోక్సభ బహిష్కరణ వేటు వేసింది. మహువాను దోషిగా నిర్ధారిస్తూ నైతిక విలువల కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించింది. మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్లోని కృష్ణానగర్ ఎంపీ. ప్రధాని మోదీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుని పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు మరో వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీ నుంచి మహువా 2 కోట్ల డబ్బు విలువైన బహుమతులు తీసుకున్నట్లు భాజపా ఎంపీ నిషికాంత్ దుబే, న్యాయవాది జై అనంత్ దెహాద్రాయ్ ఫిర్యాదు చేశారు. లోక్సభ వెబ్సైట్కు సంబంధించిన లాగిన్ వివరాలను ఆమె ఇతరులకు అందించారని ఆరోపించారు. పీఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే భారత్లో అంతర్భాగమేనని ఆయన ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీఓకేకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు 2023, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023లను కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 6న లోక్సభలో ప్రవేశపెట్టింది. చర్చ అనంతరం వాటిని సభ ఆమోదించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, నెహ్రూ సరైన చర్యలు తీసుకొని ఉంటే కాశ్మీర్లోని పెద్ద భూభాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఉండేది కాదన్నారు.
గతంలో జమ్మూ కాశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య 83 ఉండగా తాజా బిల్లులో 90కి పెంచారు. ఇంతకు ముందు కశ్మీర్ డివిజన్లో 46, జమ్మూ డివిజన్లో 37 స్థానాలుండేవి. తాజా బిల్లులో కశ్మీర్ డివిజన్లో 47కు, జమ్మూ డివిజన్లో 43కు పెంచినట్లు అమిత్ షా వెల్లడించారు. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్కు 24 స్థానాలను రిజర్వ్ చేసినట్లు ప్రకటించారు. దీంతో మొత్తం స్థానాల సంఖ్య 114గా ఉంటుంది. ఇందులో కాశ్మీర్లో 2 స్థానాలను అక్కడి నుండి వలస వెళ్లిన వారికి, 1 స్థానాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వచ్చి స్థిరపడిన వారికి రిజర్వ్ చేసినట్లు తెలిపారు. తొలిసారి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 9 స్థానాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం 2022ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA మరియు ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలకు సంయుక్తంగా ప్రదానం చేశారు. 2020-21లలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో అందించిన సేవలకు గాను ఈ బహుమతిని ప్రదానం చేశారు. 2023 నవంబర్ 19న ఢిల్లీలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ అవార్డును ప్రదానం చేశారు. నందిని దాస్ బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ 2023ను గెలుచుకున్నారు. ప్రొఫెసర్ నందిని దాస్ రాసిన కోటింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ పుస్తకం ప్రతిష్టాత్మక బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఫర్ గ్లోబల్ కల్చరల్ అండర్స్టాండింగ్ 2023ను గెలుచుకుంది. సూర్యుడిపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన ఆదిత్య L1 తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ ASPEX అనే పేలోడ్ సౌరగాలుల్లోని అయాన్లకు సంబంధించిన కొలతలను విజయవంతంగా సేకరించింది. ఆదిత్య L1ను ఇస్రో సెప్టెంబర్ 2, 2023న ప్రయోగించింది. ASPEX పేలోడ్లో సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ స్విస్ మరియు సుప్రా థర్మల్ అండ్ ఎనర్జెటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ స్టెప్స్ అనే 2 సాధనాలున్నాయి. ఇందులో స్టెప్స్ను సెప్టెంబర్ 10న, స్విస్ను డిసెంబర్ 2న ఆన్ చేశామని ఇస్రో తాజాగా వెల్లడించింది. సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్ స్విస్లోని 2 సెన్సార్లకు నలుదిక్కులను పరిశీలించే సామర్థ్యం ఉందని తెలిపింది. ఇవి సౌరగాలుల్లో ఉండే ప్రోటాన్లు, ఆల్ఫా రేణువుల వంటి అయాన్లను విజయవంతంగా కొల్చాయి. దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక టీకాను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని నొప్పి లేకుండా శరీరంలోకి చొప్పించవచ్చు. ఇందులో సూది ఉండదు. అడిలైడ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ప్రణబ్ మై ఫాదర్ అనే పుస్తకాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ రచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణితి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ, నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్కు వచ్చింది గాని వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు అని కొన్నేళ్ల కిందట తన డైరీలో ప్రణబ్ రాసుకున్నారట. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా, ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా ఏమో నాకైతే తెలియదు అంటూ అనుమానాలు వెల్లిబుచ్చారట. ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను శర్మిష్ఠా ముఖర్జీ పంచుకున్నారు. దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.62% పెరిగినట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. గత ఏడాది 437.6 శతకోటి ఘనపు మీటర్లు లేదా బిలియన్ క్యూబిక్ మీటర్స్ మేర ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది 449.08 BCMలకు చేరినట్లు తెలిపింది. నికరంగా 11.48 BCMల మేర పెరిగినట్లు పేర్కొంది. ఈ మేరకు నేషనల్ కంపైలేషన్ ఆన్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2023 నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. 2022తో పోలిస్తే తెలంగాణలో భూగర్భ జలాలు 8.79% పెరిగాయి. గత ఏడాది అంటే 2022లో 21.27 BCMలున్న భూగర్భ జలాలు 2023లో 23.14 BCMలకు చేరాయి. ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాలు ఏడాది కాలంలో అంటే 2022తో పోలిస్తే 2.20% వృద్ధి చెందినట్లు కేంద్ర జలశక్తి శాఖ నివేదిక తెలిపింది. ఇక్కడ నీటి మట్టం ఏడాది కాలంలో 27.23 నుంచి 27.83 BCMలకు చేరింది.